టీ టైమ్ స్నాక్స్ లాగా లేదా టీలోనే వేసుకుని తింటూ ఉంటారు కదండి ఈ జంతుకుల్ని చాలా ఈజీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్న మెథడ్లో చూపిస్తారండి. సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను వరిపిండి తీసుకుంటున్నానండి. 2 కప్పులు వరిపిండి అయితే కప్పు శనగపిండి వేసుకుంటాను. వేసుకుని అలాగే 2 స్పూన్లు నువ్వులు లేదా కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకోండి. అలాగే వాము ఒక 2 స్పూన్లు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. పచ్చికారం ఉంటే వేసుకోండి లేదా పచ్చిమిర్చి అయినా వేసుకుంటారు. అలాగే నూనె కొంచెం కాసి వేసుకోండి. మంచిగా కలిపిన తర్వాత నీళ్ళు అనేది వేడి నీళ్ళే వేసుకుని కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చక్కగా చపాతీ ముద్దలా చేసుకుని కొంచెం లూజ్ కలుపుకోండి. పక్కన పెట్టేసుకుని జంతికల గిద్దకి ఆయిల్ అప్లై చేసి తడి చేసుకుని ఈ ముద్దని పెట్టి నేను డైరెక్ట్ నూనె వేడైన తర్వాత ఈ జంతికల గిద్దతోనే నేను జంతికను ఆయిల్లో ఒత్తేస్తానండి. కొందరు పేపర్ మీద ఒత్తుతారు లేదా గట్టి మీద ఒత్తి వేసుకుంటారు. ఎలా వేసినా పర్లేదు. పైకి తేలిన తర్వాత రివర్స్లో తిప్పేసి గోల్డెన్ కలర్ వచ్చింది